ప్రాతకృత నిబంధనలందున 66 పుస్తకముల్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రభు అయిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. దమస్కు సిరియకు రాజధాని, దమస్కునకు సిరేజీను రాజు 60 దినం సంవత్సరములు కాకమునుపై ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగను. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమెల్య కుమారుడు రాజు. మీరు నమ్మకుండి నీడలా స్థిరపడక ఇందురు. ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా, కాబట్టి ప్రభు తాని యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలు కోరు కొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశమును పాడు చేయబడును. ఆ దినం ఐగుప్తి నదులు అంతమందున్న జోరీగలను అషూరు దేశములో కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. ఎన్నో వచనం. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీస్ అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేత అనగా అషూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరం చేయించుచు అది గడ్డము కూడాను గీయించి వేయును. అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినను. ఎలయనగా ఈ దేశంలో విడవబడు వారందరూ పెరుగు తినే తిందురు. ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలరాకాసి చెట్లతోనూ నిండి ఉండును. కనుక బాణములను విల్లును చేత పట్టుకొని జనులు అక్కడికి పోదురు. మనం చదివిన ఆదికాండంలో చదివినప్పుడు మనం ఏం చదువుకున్నాం? షిలోహు గురించి మనం చదువుకున్నాం. ఈ షిలోహు అనంటే అర్థం ఏమంటే సమాధానము తెచ్చువాడు అని, రెండవది శాంతి తెచ్చువాడు అని, మూడవది ఇమ్మానుయేలు అని అర్థం, నాలుగవది శేషము అని అర్థం. ఇవన్నీ అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడే ఏం చూడము.
కానీ కొన్ని మాటలు మాత్రమే మనం చూస్తాం. ఇక్కడ రాయబడినటువంటి గ్రంథంలో ఇది ఎవరి పాలన అని అంటే రాజైన ఆహాజు పరిపాలన. ఈ పరిపాలన ఎవరి పరిపాలన? ఆహాజు రాజు యొక్క పరిపాలన. అంటే హిజ్కియా తండ్రి అయిన అక్కడ రాయబడింది. ఇతని తర్వాతే ఎవరు వస్తారు? హిజ్కియా రాజు వస్తాడు. అయితే ఇతని గురించి ఆహాజు రాజు ఎలాంటి వాడంటే చాలా దుర్మార్గమైనటువంటి రాజు. చూసేదానికి అక్కడ మనం చూసినప్పుడు వాళ్ళ సూచన అడగమని చెప్తే యెషయా భక్తుడు ప్రవక్త ఏమన్నాడంటే, మంచి రాజు ఏమనుకుంటాం మనం కదా, ఏమన్నాడు చూడు, చదవండి అన్నమాట. 12వ వచనం. ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపునని చెప్పగా కదా, మనుషులు విసిగించేది మానుకొని విసిగించడం కాకుండా దేవుని కూడా విసిగిస్తారా అని చెప్పినాడు. పెద్ద భక్తుడు అని అనుకుంటాం మనం. అంత నష్టం రావడానికి కారణకుడంతా అతడే. కారణం ఏంటంటే 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయంలో రాయబడింది. దేశమును ఒట్టిదిగా చేశాడు, దేవుని మందిరాన్ని మూయించాడు, దేవుని మందిరం దగ్గర బలిపీఠం ఉన్న చోట అన్య దేవతల యొక్క ఆరాధన తీసుకొచ్చాడు. చాలా దుర్మార్గుడైనటువంటి రాజు. అట్లిట్లు రాజు కాదు. పిల్లల్ని చేయకూడనివన్నీ పిల్లలతో చేయించాడు. వాళ్ళ గురించి శాస్త్రాలు అడిగించాడు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే తన యొక్క సహవాసం సరైనటువంటిది కాదు. అటువంటి సమయంలో చూడండి ఏం జరిగిందంటే ఇతని కాలంలో యుద్ధము వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలనా లేదా? భయపడ్డాడు. భయపడితే మీకు అర్థమయ్యే విధానం చెప్తాను. భయపడి ఏం చేసినాడంటే ఎఫ్రాయిమీలు అంటే ఇశ్రాయేలీలు, సిరియన్లు 2 గ్రూపులు కలిసి యూదా దేశం చిన్న దేశం మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాయి. ఏమొస్తూ ఉన్నారు? యుద్ధానికి వస్తూ ఉన్నారు. అప్పుడు అది విన్నప్పుడు అంట ఏమైందంట, అతని మనసు చదవండి. ఆయన మనసు ఏమైంది? అడవి చెట్టు ఒనిగినట్టు ఒనిగినాడు 2వ వచనం. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిము తోడు చేసుకున్నారని దావీదు వంశస్థులకు తెలబడగా గాలికి అడవి చెట్టు కదినట్లు వారి హృదయములు, వారి జనుల హృదయములు కదిలు. భయంకరమైనటువంటి భీతిలో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? భయంకరమైన భీతిలో ఉన్నారు. భయపడిపోయినారు. ఇంకేం చేయాలో వాళ్ళకి దిక్కు తోసలే. అప్పుడు ఆ భయంలో ఉన్నప్పుడు దేవుడే తన దాసుడైన ప్రవక్త అయిన యెషయాని పిలిచి, నీ కుమారుని తీసుకొని పో అన్నాడు. ఏం పేరంట కుమారుని పేరు? చదవండి. ఏం పేరు? షరియా కదా, షేయారియా షూబు. ఇక్కడ ఒక మాట రాయబడింది. షేరియా షూబు అంటే శేషము నిలుచున అర్థం. అటు పోయిన తర్వాత అడగాలి ఆయన. రాజు దగ్గర పోయి నిలబడి, ఏం భయపడాకు, దేవుడు నీకు తోడై ఉంటాడు. చూడు అంటే దేవుడు ఎంత కనికరంగా వాడంటే, వాడు అడవి చేసిన, దేవుని మందిరాన్ని మూసివేసిన, దేవుణ్ణి ఆరాధించకుండా చేసి భ్రష్టుడు చేసినాడు. చూడండి ఆ మాటలు కొన్ని చూద్దాము. చాలా ఆశ్చర్యం కలిగింది ఈ ఆహాజు రాజు యొక్క జీవితం. రండి 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 28 19వ వచనం. ఆహాజు యూదా దేశమును దిగంబరిగా చేసినాడంట. యెహోవాకు ద్రోహము చేసిండెను. ఎవరు చేసినారంట? ఆహాజు రాజు ద్రోహం చేసినాడు, దేశాన్ని దిగంబరిగా చేసినాడు. ఎంత దుర్మార్గుడైన రాజు చూడండి. పైకి భక్తిగా ఉన్నాడు, అందరికి ఎట్లా కనపడినాడు? భక్తిగా కనపడ్డాడు. కానీ దేవుని మందిరం రాను 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 కదా. అయితే
ఇక్కడ అషూరు రాజు గురించి అన్ని సంగతులు రాయబడ్డాయి. ఆపత్కాలంలో కూడా దేవుని ఆశ్రయించలేదంట. 12 వచనం చదవండి. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమము జరిగించాను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజు. ఇది కాదని చెప్పి ఇంకేం చేసినాడంట, సిరియా రాజుల దేవతలను వారికి సహాయం చేస్తున్నామని వాటి దగ్గరికి వెళ్ళిపోయి చేశాడు. అది కూడా బొట్టిది అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు రాజులు వస్తూ ఉంటే, అయ్యా ఒక దేవుడు నీకు సహాయం ఇద్దరు వచ్చినప్పుడు పిల్లోని తోలుకొని వచ్చినావే, ఎవరు ఆ పిల్లోడు అని అడుగుతారా లేదా? అడగాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేసినాడంటే, నీ కొడుకుని తీసుకొని అక్కడ చాకలోళ్ళు బట్టలు ఉతుకుతూ ఉంటారు, ఎక్కడ చాకరేవు దగ్గర, నువ్వేం చేయాలా, పోయి ఆహాజు రాజుతో చెప్పు, భయపడాకని, శేషం నిలబడుతుందని చెప్పు. ఒకవేళ ఈ కుమారుడు ఎవరనంటే, నా కుమారుడు ఏం పేరు అని అడుగుతాడు, ఏమని చెప్పాలా, సిరియా శుభ్ అని చెప్పు. అంటే అర్థం ఏంటంటే శేషం నిలుచును, నువ్వేం భయపడాకు, దేవుడు నీకు తోడే ఉంటాడని చెప్పు అని దేవుడు పంపిస్తే అస్సలు అడగలేదు ఆయన. చూడు ఎంత కఠినాత్ముడు కదా. ఆయన ప్లాన్ ఆయనకుంది అనమాట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆయన ప్లాన్ ఏముందంటే, వీళ్ళిద్దరూ నా మీదకి వస్తున్నారు కాబట్టి నేను అషూరుని ఆశ్రయిస్తా. నేను ఎవరిని ఆశ్రయిస్తాను? అషూరుని ఆశ్రయిస్తా. అది పెద్ద దేశం, వీరిరువురిని ఓడగొడతాడు, వాళ్ళకి పప్పం కడతాను అని చెప్పి ప్లాన్ చేసుకొని ఏం చేసినాడంటే అషూరుని ఆశ్రయించాలని లోపల ప్లాన్ పెట్టుకున్నాడు. కానీ అర్థం కాలే. మీకు ఒక సంగతి చెప్తాను. ఒక పురుగుని తినడానికి ఎలక పరిగెడుతుంది, అర్థమవుతుందే? ఒక పురుగుని తినడానికి ఎలక పోతా ఉంటే ఆ ఎలకని తినడానికి పిల్లి వస్తూ ఉంది. ఇప్పుడు ఈ పురుగు ఏం చేసిందంటే ఈ రెండు ఎలకని విడిచిపెట్టి పిల్లిని విడిచిపెట్టి కుక్కను ఆశ్రయించింది. దానికి తెలియదు ఆ సంగతి, నన్ను తింటుంది, ఎలకని తింటుంది, పిల్లిని తింటుంది అనే సంగతి దీనికి పురుగుకు తెలియదు. అదే అన్నమాట అవతారమైంది. ఎవరిది? ఆహాజు రాజు యొక్క దేవుని ఆశ్రయించకుండా మనుషుల్ని ఆధారం చేసుకున్నాడు. అందుకనే మనము యెషయాతో 3వ వచనం చదవండి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చెను, ఆహాజు రాజును ఎదుర్కొన్నట్టుకు నీవు నీ కుమారుడైన షర్యాషూబును చాకరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము, భద్రము సుమి నిమ్మలించుము, పొగరాగుచున్న ఈ 2 కొరల కంచును కొనలకు అనగా రేజీనును సిరీనులను రెమిల్ల కుమారుడు అను వారికి కోపాగ్నికి జడియకము, నీ గుండె ఆవి కానీయకు, భయపడాకు. తన కుమారుని చూసినప్పుడు అడగలే. గుర్తుపెట్టుకోండి, ప్రభు కొన్నిసార్లు మనం అడగకపోయినా ఇస్తాడు. చాలాసార్లు ప్రభుకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే మనం అడగకపోయినా ఇస్తాడు, శేషాన్ని నిలబెడతాడు. రాబోయే తరానికి శేషం అవసరం ఆయనకి, శేషం. కాబట్టి మొట్టమొదటి కుమారుని పేరు ఏం పెట్టుకున్నాడు ఆయన అంటే షయారియా షూబ్ అని పెట్టినాడు. అంటే అర్థం ఏంటంటే శేషము నిలుచును, నువ్వు భయపడాకు, వాళ్ళ కోపాగ్నికి భయపడాకు, లేదా శత్రువు చేసే దాడికి నువ్వు భయపడాకు. శత్రువు ఎప్పుడు కూడా పాడు చేయాలని వస్తాడు, నాశనం చేయాలని వస్తాడు. వాడు ఎక్కడి నుంటో రాడు, మనలోనే ప్రవేశిస్తాడు, మనలోనే ఎవరికో దుర్బుద్ధి పుడుతుంది. ఆరాధన నిలిపేసినాడు, దేవుని స్తుతించడం మానేసినాడు, మనుషులను ఆశ్రయించినాడు, మనుషుల యొక్క పద్ధతులని, వారి ఆచారాలని, వారి దగ్గరికి వెళ్తే ఏదైనా చెప్తే నాకు జరుగుతుందేమని చెప్పి చెప్పిన మాటలు విని దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, చాలా నష్టపోయాడు. శేషము. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఒకటి ఏంటంటే, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడు.
ఎవరు? యెషయా ప్రవక్త తండ్రి అయిన దేవునికి గుర్తుగా ఉంటే తన కుమారుడు ఎవరికి గుర్తుగా ఉన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుకి. ఆయన విడువని దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. కలవరంలో, దుఃఖములో, మరణములో, ఇరుకులో, శత్రు భయం అంతట్లో కూడా నీకు నెమ్మది తెచ్చే షిలోహు, నీకు సమాధానం తీసుకొచ్చేవాడు, నిన్ను ధైర్యపరిచేటువంటి వాడు, నీకు సహాయం చేసేవాడు శేషము కదా. మనం ఇప్పుడు ధ్యానించే విషయం ఏంటంటే శేషము. ఏంది శేషము? మిగిలిపోయిన శేషం. మిగిలిపోయిన వాళ్ళే కదా మనం అనేది శేషం అని. ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్తా. శేషం అంటే మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కానాను దేశం నుండి ఎన్ని లక్షల మంది బయలుదేరినారు బయటికి? ఎంతమంది? 6 లక్షల కాలబలం, అంటే 21 years ఉన్న వాళ్ళని కాలబలం అంటారు. తర్వాత 50 అబోవ్ తర్వాత ఏం జరుగుతుందంటే, వాళ్ళు యుద్ధానికి కానీ కాలబలం అనరు, వాళ్ళని వేరే అంటారు. అంటే ఒక్కొక్క కాలబలానికి తల్లి తండ్రి ఉంటుంది. తల్లిదండ్రులు ఉండరా? వారు 6 లక్షలు, వారు 6 లక్షలు. ఎంతమంది ఏరే? 12 లక్షలు, ఇవొక 6 లక్షలు. ఎంతమంది ఏరే ఉదాహరణకి. తర్వాత వాళ్ళ ముసలోళ్ళు, వారి పిల్లలు. అలాగే చూస్తే మనము తూకెకి చూసినా 40 లక్షల మంది అవుతారు. అంతమంది వారు బయలుదేరి బయటకు వచ్చినారు. మరి అందరూ పోయినారా? కానాను లేక ఎంతమంది పోయినారు? ఎంతమంది పోయినారు? చెప్పరే, చెప్పండి అమ్మా. బయట ఉన్న వాళ్ళు ఎంతమంది పోయినారు కానాను లేకి? 2. వాళ్ళు ఎవరెవరు? యెహోషువ, కాలేబు. అంటే వాళ్ళ పిల్లలు చేరినారు, అది వేరే సంగతి. అంటే అరణ్యంలో నడిచిన 40 సంవత్సరాలు నడిచిన వారిలో ఎంతమంది పోయినారు? మరి వాళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళు దేవుని బిడ్డలు కదా? వాళ్ళ కొరకు పసకపల్లి పశువు వధించబడలేదా? వాళ్ళందరూ రొట్టె తినలేదా? మోషను బట్టి అందరు కోటే పారి బాప్తీసం. ఎక్కడ? మేఘం కిందను, సముద్రంలోను. వారందరికీ ఏం బాప్తీసం? మోషను బట్టి ఏం చేసినారంట? అందరికీ సముద్రంలో బాప్తీసం. ఇది పెద్ద బాప్తీసం కదా. దేవుడు ఆ బాప్తీసం ఇవ్వడానికి వాళ్ళ కొరకు ఏం చేసినాడు? సముద్రాన్నే పాయలు చేసినాడు. పోరి అందరూ ఒకటే పారిపోండి. కప్పలే, కప్పింటే అందరూ పోయేటోళ్ళు. మన దేవుడు ఎంత మంచివాడు కదా. పోత పోత వాళ్ళు చెడిపోవడానికి వాళ్ళు చెడిపోవడానికి అక్కడ నుండి కొంతమంది వచ్చినారు. వాళ్ళలో ఐగుప్తీయులు, మిశ్రిత జనం. వాళ్ళేమో మాంసం తినే అలవాటు, వీళ్ళకి లేదు. వీళ్ళకేమో గీరకాయలు, దోసకాయలు తినేటోళ్ళు. ఆడొచ్చింది సమస్య. ప్రతిదాన్ని ప్రశ్నించేది, ప్రతిదాన్ని పరిశీలన చేసేది, ప్రతిదాన్ని వ్యతిరేకించేది. సమస్య చిన్నగా లేపేవాళ్ళు. అట్లా గొనుగుతూ సొనుగుతూ పోయినప్పటికీ కూడా అంతమందికి 40 సంవత్సరాలు పరలోకపు మన్నా, యేసు ప్రభు వారికి సంకేతంగా ఉన్నటువంటి ఏమిచ్చినాడు చెప్పండి? మన్నా ఇచ్చినాడు. తర్వాత ఏమిచ్చినాడు? వాళ్ళ కొరకు ఏమిచ్చినాడు? ఒకే బండలో నీళ్లు తాగినారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయిరి. గుర్తుపెట్టుకోండి ఇవి. దేవునికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఏముంటాయి దేవునికి? మనకే కదా కోరికలు ఉండేది. దేవునికి కూడా కోరికలు ఉన్నాయి. అది చూద్దామా? దేవుని కోరికలు ఎట్లాంటివి చెప్పమంటారా లేదా? అది చెప్పిన తర్వాత మళ్ళీ వాక్యం చెప్తా. దేవునికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఏమి ఆ కోరికలు? రండి. మొదటి కోరిక, రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని కోరిక. దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరిక చూసినారా? ఆయనకు కూడా ఉన్నాయి కోరికలు. ఏం కోరిక? ఆయన కోరిక అందరూ మారు మనసు పొందాలి. నువ్వేమో నేను ఓటు పొందితే చాలనుకుంటావు. కాదు కాదు,
అందరూ మారమనసు పొందాలని ఆయన కోరిక. ఆయన కోరిక చూడు ఎంత మంచి కోరిక కదా. మనం కోరికలు ఉంటాయి మనకి, తడివితే చెప్తారు నీ కోరిక ఏమని చెప్తారు కదా. ఎన్ని చెప్తారు నీ కోరిక ఏమంటే అని చెప్తారు. మా దగ్గర సుశీలమ్మ ఉంది, మొత్తం చెప్తుంది, పెద్ద లిస్టు. ఎంత లిస్ట్ అంటే ఓ రోజు చెప్పింది, నీకు ఏం కోరిక ఉందమ్మా అంటే, ఏం కోరిక లేదన్నా కరిపాకు తీసుకోవాలని ఉంది అన్నా అని. ఇదేం కోరికో, కరిపాకు కూడా ఒక కోరికేనా అంటే, ఆమె గురి ఏంటంటే మందిరంలో చెట్టు ఉంది అనా. సార్ 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 అదే నా బిడ్డకు తాలింపు లేక కరిపాకు లేదు సార్. వాళ్ళు ఎవరు మందిరానికి రారు, ఆయమోతి వస్తుంది. అంటే మన కోరికలు రకరకాలమైన వాటి మీద కోరికలు ఉంటాయి. కానీ ప్రభు కోరిక చూసినప్పుడు అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. తర్వాత రండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. రెండవ కోరిక, ఆయన మనుషులందరూ రక్షణ పొంది అందరికి వాక్యం రావాలా, అందరూ వాక్యం చెప్పేవాళ్ళు కావాలా, సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించున్నాడు. ఆయన కోరిక. రెండవ కోరిక, అందరూ అనుభవంలోనికి రావాలా, సత్యమును గురించినటువంటి అనుభవంలోనికి. రెండవ కోరిక, అందరూ వాక్యం చదవాలి, అందరూ వాక్యం చెప్పాలా, ఆయన కోరిక. మూడవ కోరిక, యెషయా గ్రంథం 48:18. మూడవ కోరిక, త్వరగా చదవండి. మూడవ కోరిక, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. చాలమ్మా. దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 48:18, నీవు నా ఆజ్ఞను ఆలకించవలనని నేనేం చేస్తున్నాను? కోరుకుంటున్నాను. దేవుడు అనే మాట అదే కదా, అయ్యో ఇశ్రాయేలు నా మాట వినేన ఎడల నీకెంతో మేలు. దేవుడు అడిగేది ఏం అడగడు, నా కుమారుడా నా మాట విన్నైనా, నా మాట వింటే బతుకుతావురా, నా మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని మాటకు లోబడితే దేశం యొక్క ఉన్నతమైన స్థానముల మీదకి మనం ఎక్కుతాము తెలుసా. మీరు నేను క్రికెట్ చూసినారా? ఎవరైనా క్రికెట్ చూసినారా? సెమీ క్రికెట్ ఏమంటారు కదా, సెమీఫైనల్సా ఏంది చెప్పుయా? సెమీఫైనలా? ఏం జరిగింది ఆ క్రికెట్లో? ఒక అమ్మాయి బిలీవర్ కదా, ఏం పేరు? జమీమా అంటే హేమీమా. మన భాషలో చెప్పాలంటే హేమీమా జేసికా. ఎన్ని దినాలు ప్రార్థన చేసిందంట, దేశానికే వేరే ఆమెకు సభ్యత్వాన్ని తీసేసినారంట. వాళ్ళ నాయన బీహార్లో కూడికలు పెట్టి అనేక రక్షణలకు నడిపిస్తాడని సభ్యత్వం తీసేసినారు. ఫారెన్కి పోవడానికి కూడా లేకుండా చేసినారు. పోరాడింది చూసినారా? వాళ్ళు ఏమో ఎక్కువ కొడితే అయిపోయింది, మన పాపలేమో కొట్టలేరు అనుకున్నారంతా. ఒకతే నిలబడింది. ఎట్లా జరిగింది? కోరిక. దేవుని మాట వినింది. దేవుడు అన్నాడంట, నువ్వు నిలుచుండు చూడు. ఆమెకు ఒంట్లో శక్తి కూడా లేని పరిస్థితిలో ఉందంట. ప్రపంచమంతా ఆమె వైపు తిరిగి చూసింది. చూసిన తర్వాత ఏం చెప్పింది తెలుసా? ఇది నా విజయము కాదు. ఎవరి విజయం? నా ప్రభు విజయం. సాక్ష్యం వచ్చిందే లేదా? ఎక్కడ చెప్పింది? మీడియా ముందు వచ్చి చెప్పింది. నేను ఎంత ట్రస్ట్గా ఉంటే, ఎంత బలహీనంగా ఉంటే, ఎంత నీరసంగా ఉంటే, అయితే ప్రార్థన చేస్తే దేవుని వాక్యంలో నిర్గమకాండంలో ఒక మాట, నిలుచుండి చూడుడి యెహోవా కలుగజేయ రక్షణ. ఆ మాట నన్ను బలపరిచింది. ప్రభు నా పక్క నిలబడ్డాడు. ఆశ్చర్యం కదా, ఆశ్చర్యమే కదా. దేవుని మాట వింటే ప్రపంచం నీ వైపు చూస్తాడు, చేస్తాడు. మన దేశాన్ని
కదా. మన దేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించడానికంటే మొట్టమొదటిగా దేవుని గణపరిచింది. ఆ తర్వాత నీ తల్లిని తండ్రిని సాధించు, ఆ మాటను కూడా నెరవేర్చింది. తర్వాత వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ గురించి చెప్పింది. తర్వాత వాళ్ళ కోచ్ గురించి చెప్పింది. దేవుని వాక్యం ఎంత సమాజంలో ఒప్పుకోగలిగింది, అది ఎంత గ్రేట్, నాకు ఆశ్చర్యం కలిగింది. కాబట్టి దేవుని మాట విను. దేవుడు అడుగుతున్నాడు, ఆయన కోరిక అదే, నా మాట ఆలకింపవలనని నేనేం చేస్తున్నాను, కోరుచున్నాను. దేవుని కోరికలు. మొట్టమొదటి కోరిక ఏం చెప్పండి ఇప్పుడు? అందరూ మారు మనసు పొందాల. రెండవ కోరిక సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం లేక రావాలా. మూడవ కోరిక ఆయన ఆజ్ఞలు ఆలకించవాలనని. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం అందరూ తెలిసిన భాగం ఏది? ఏమన్నాడు? అయితే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించువారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఆరాధికులు కావాలని కోరుతున్నాడు. ఆయన్నే ఆరాధించాలి. ఆయనకు రూపం లేదు. దేవుడు ఆత్మ కనుక ఆయనకి ఏం లేదు, రూపం లేదు. ఆ రూపం లేని దేవుడే యేసు ప్రభు అనేటువంటి రూపంలో, దేవుని రూపంలో ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని యొక్క తేజోమహిమ యేసు ప్రభు వారే. కాబట్టి ఆ తత్వం యొక్క మూర్తిమంతమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వచ్చాడు. ఆయన నమ్ముడు ద్వారా, ఆయన విశ్వాసముంచుడు ద్వారా మానవునికి రక్షణ. కాబట్టి 4వదిగా ఆయన ఆరాధించు వారికి కావాలని. తర్వాత 5వది చూడండి, యోహాను సువార్త 17:24 వచనం. 17:24 వచనం. ఏం కోరుతున్నాడంట? దేవుడు ఆడుంటే మనం ఆడుండాలని కోరిక ఆయనకి. అందుకనే మనకు రక్షణ, పాప క్షమాపణ, ఇవన్నీ ఈ 5 సంగతులు మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి శేషం అంటే ఏంటంటే, ఇలాగ దేవుని మాట, దేవుని యొక్క కోరికలు నెరవేర్చిన వాళ్ళు, దేవుని వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడిన వాళ్ళు, మరణ పర్యంతం లెక్క చేయకుండా ఉండిన వాళ్ళు, వాళ్ళలోని యెహోషువ, కాలేబులు మాత్రమే ఉన్నారు. మరి అందరూ రాలిపోయినారు, అందరూ రాలిపోయినారు. అందుకనే మనలో కూడా మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, దేవుని లెక్కలో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. దేవుని లెక్కలో చూసేదానికి 6 లక్షల కాలబలం, ఎంతమంది కదా కాలబలం. కానీ దేవుని అడిగినప్పుడు ఎంతమంది కనపడినారు? 2 కనపడినారు. మనం కూడా మందిరానికి వస్తాం, ఎంతమంది వచ్చినాం? చాలా ఆదివారం నాడు పుల్లుగు నిండుతాం కదా, అది సంఘమే కాదంట, అది సంఘం కాదంట. సంఘ ప్రార్థనకి ఎవరైతే వస్తారో అదేనంట సంఘం. సంఘ ప్రార్థనకు ఎవరైతే వస్తారో వాళ్ళే సంఘం, వాళ్ళే శేషం. ఆదివారం నాడు 100 మంది వచ్చి, సంఘ ప్రార్థనకి 10 మంది వచ్చి, బైబిల్ స్టడీకి 20 మంది వస్తే అది సంఘమే కాదు. శేషం దేవునికి కావాల్సింది. అందుకనే దేవుడు నీ కొరకు శేషం ఇచ్చాడు, నేను శేషంలోని తీసుకురావాలని కోరుకుంటున్నాడు. అందుకనే ఇక్కడ రాయబడినటువంటి మాట శేషం. ఇంకా కొన్ని మాటలు చెప్తాను మీకు. కాబట్టి మొదట చెప్పినాను కాలేబు యెహోషువల శేషం అని చెప్పినాను. అబ్రహాంకి ఎంతమంది పిల్లలు చెప్పండి? ఎంతమంది పిల్లలు? ఎంతమంది అబ్రహాంకి? ఎంతమంది సంసోన? ఎంతమంది అబ్రహాంకి పిల్లలు? ఎంతమంది చెప్పండి? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు చెప్పండి? ఎవరైనా గట్టి చెప్పండి. ఏమి ఈడేం ప్రైజులు ఏం లేవు. 75 మంది. ఎట్లా 75 మంది? నేను అడిగింది అబ్రహాం గురించి, యాకోబు గురించి కాదు. అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? శరీర రకమైన పిల్లల గురించి చెప్పండి. కేతురుకార మంది. ఇంకా ఎంతమంది? 8 మంది కదా. ఎంతమంది? 8 మంది. ఇప్పుడు 8 మందిలో నీకొక్కడైనా కుమారుని తీసుకుని వచ్చి నాకు బలి అర్పించు అన్నాడు అంటే ఒక్కడా? ఎంతమంది? 8 మంది. మరి ఎందుకు 8 మంది అనాలే? ఎందుకు పుట్టలేదమ్మా? ఆయనకే కదా పుట్టినది.
ఎందుకు నీ ఒక్కడైన కుమారుడు తీసుకుని రా అన్నాడు? అది ప్రశ్న. అన్నా వాగ్దానం చేసినాడు. శరీర సంబంధులు దేవుని లెక్కలో లేరు, గుర్తుపెట్టుకోవాలి. అది శరీర సంబంధులు దేవుని లెక్కలో లేరు. ఒక్కడంటే శేషం అని అర్థం. ఒక్కడంటే ఆత్మ సంబంధి అయిన మనుషుడు, గుర్తుపెట్టుకోండి. అందుకని శరీర సంబంధులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఆత్మ సంబంధులైనటువంటి వాళ్ళు బాధలే పెడుతుంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ సంగతి కూడా మర్చిపోద్దండి ఎప్పటికీ. బైబిల్ మనం ఎక్కడ చూసినా ఆత్మ సంబంధులైన ప్రతి బిడ్డను, శరీర సంబంధులైనటువంటి మనుషులు ఏదో తన సొంతంగా వాక్యాన్ని ఏదని చెప్పు, వాళ్ళకంటే అర్థమైంది తనకు అనుకూలపరుచుకుంటుంటారనమాట. తనకు అనుకూలపరుచుకుంటారు. దేవుని వాక్యంలో పెళ్ళి, యూదులు పెళ్ళి చేసుకునేది ఎట్లా అంటే సింపుల్ పెళ్ళి. వాళ్ళు అర్ధగంటకు వస్తారు అంతే. పెళ్ళి అర్ధగంటకు వచ్చి నిలబడతారు. పెళ్ళి కొడుకు పులిపిట మీద ఉంటాడు, ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు. వాటికి అమ్మాయిని తీసుకుని వస్తారు. అబ్బాయి వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రి ఎదురుపోయి ఆమెను తీసుకొచ్చి ముసుగు తెరుస్తాడు. ఇంకా అదే పెళ్ళి. ముసుగు తెరుస్తాడు, అందరూ హ్యాపీగా ఇంకా సంతోషంగా చప్పట్లు కొడతారు. ఇంకా అయిపోయింది పెళ్ళి. మనకైతే వాడు తాగాల, ఈడు తావాలా, వని కొట్టాలా, ఈయన కొట్టాలా, తప్పట్లు కొట్టాలా, తాళాలు కొట్టాలా, ఇట్లా కాదు ఇక్కడ తిరిగి నిలివేయాలా, ఎన్ని ఉంటాయి కదా. అవన్నీ మనం కల్పించుకునేటివి. అట్లయితుందన్న ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ పద్ధతులు, ఈ దేశము, అసలు దేవుని దేశం పక్కకు పెడతారు. మన సొంతమన్నీ తీసుకొస్తారనమాట, అనుకూలపరుస్తారు. ఆయమ్మకి ఇచ్చినాడు కదా, అట్లెందుకన్నా ఇసాకు పోయి ఆయమ్మకి ఇచ్చినాడు కదా, ఏటివి బంగారు ముక్కు కమ్మి ఇచ్చినాడు, బంగారు కడియాలు ఇచ్చినాడు. మరి ఏంది అవి ఆత్మ సంబంధమైనటువంటివి. దానికి ఆత్మ సంబంధమైన వర్తమానాలు ఉన్నాయి. దానికి సంబంధం లే. మనం అక్కడ యాకోబు వచ్చేసరికి అంటాడు, నాకు ఏ బేతేలు దేవుడైతే ప్రత్యక్షమైనాడో ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మన దగ్గర ఉండేటివన్నీ ఏటివి ధరించుకోవద్దండి అని చెప్పాడు. బైబిల్లో ఉండేటివి చెప్తాను, మీకు కొన్ని మాటలు చెప్తాను, మీరు రాసుకోండి. మొట్టమొదటిది యెషయా గ్రంథం 3వ అధ్యాయము 16 నుండి 24 వరకు రాసుకోండి. ఏం రాయబడిందంటే ఏం ధరించుకోవాలనో, ఏం ధరించుకోకూడదో, ఏం పెట్టుకోవాలనో, ఏం పెట్టుకోకూడదో పూర్తిగా రాశాడు అక్కడ. కాళ్ళ గజ్జెలు, ముక్కు కమ్మెలు, బంగారు ఉంగరాలు, టోపీలు, బ్యాగులు అన్నీ అక్కడ రాశాడు. తర్వాత ఈ పూలే ధరించుకోకూడదని కూడా రాయబడింది. ఎక్కడ రాయబడింది? ఏజికేలు ఇంతకుముందు చెప్పినాను అనుకుంటా కదా. 23వ అధ్యాయం 40 వచ్చి నుండి చూస్తే అక్కడ రాయబడ్డాయి. మళ్ళీ తర్వాత ముక్కు పుడుకు కూడా పెట్టుకోకూడదని ఉంది బైబిల్లో. ఏజికేలు గ్రంథం 8వ అధ్యాయము 17 వచ్చినవా, 17వ అధ్యాయం 8 వచ్చినాం అనుకుంటా, అక్కడ రాయబడ్డాయి. ఇవన్నీ కూడా దేవునికి చేయకూడనివన్నీ దేవుడు చెప్పాడు. అనుకూలపరచుకోవద్దండి వాక్యాన్ని. దేవుని వాక్యం ఉన్నట్టుగానే చెప్పుకోవాలా, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అంతవరకే మనము ఉండాలి. అంతకు మించి శత్రువు ఉంటూ వచ్చేది. అందుకనే ఆత్మ సంబంధమైన వాడే శేషం. మా మందిరానికి 100 మంది వస్తారంటే దేవుడు అంటాడు సంఘం కాదు అది, ముగ్గురే అంటాడు. అప్పుడు శేషం అవసరం దేవునికి. ఇంకా కొంచెం మీకు అర్థమయ్యే విధానాలు చెప్తా. యేసు ప్రభువును వెంబడించిన వారిలో చాలామంది వెంబడించినారు. ఏమని రాయబడిందంటే ఆయన వెంబడించిన వాళ్ళు అనేకులని రాయబడింది. అనేకులు కదా. అనేకుల తర్వాత ఇంకేం రాయబడింది? తర్వాత ఓ చోట అంటాడు 70 మంది శిష్యులు అంట. 70 అంటే అనేకులు ఎక్కడ 70 మందికి వచ్చినారు. 70 మందికి వచ్చిన తర్వాత ఆయన శరీరం గురించి, ఆయన రక్తం గురించి మాట్లాడుతుంటే ఇట్లాంటి మాటలు కఠినమైనవి కదా, ఎట్లా వెంబడించాలబ్బా అని చెప్పి అందరూ వెళ్ళిపోయినారు. ఎంతమంది మిగిలారు? 1000 మందిలో ఓపారు 5000 మందికి రొట్టెలు పెట్టినాడు, ఓపారు 4000 మందికి పెట్టినాడు. చాలామంది ఆయన వెంట వచ్చినారు. అందరూ వెళ్ళిపోయినారు. వెనక తీస్తూ వచ్చినారు. ఆయన మాటలు కఠినంగా కనపడినాయి, అనుకూలంగా కనపడలే. అయితే 70 మంది ఉన్నారని సంతృప్తి పడినాడా? వాళ్ళు కూడా కఠినంగా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే
12 మంది మిగిలినారు. 12 మందిలో పేతురుని పిలిచి అన్నాడు, మీరు కూడా పోతారేమో పోండి అన్నాడు. అటంత కఠినమైన మాట కదా. అప్పుడు ఆయనకి తెలుసో తెలియకో ఒక అద్భుతమైన మాట వచ్చేసింది ఆయన నోటి నుండి. ఏమన్నాడు? మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడి, నీవే నిత్య జీవపు మాటలు గలవాడి, మేము ఎవరి కాటికి వెళ్ళగలం ప్రభువా అన్నాడు. ఎంత ఆశ్చర్యం కదా. ఆ తర్వాత అన్నాడు, మీలో 12 మందిని ఏర్పరచుకుంటుంది, మీలో ఒకడు సాతాను. సరే, ఈ 12 మంది మిగిలినారు. ఇది శేషం అనుకుందాం. శేషం అంటే కొండ మీదకి ఎంతమంది వచ్చినారు చెప్పండి అయ్యా. మరి 12 మందిలో మళ్ళీ ఎంతమంది తగ్గిపోయినారు? 9 మందికి కొండ కింద ఉన్నారు. చూసినారు. తర్వాత శిలువ దగ్గరికి ఎంతమంది వచ్చినారు? ఏం చెప్పరే, చెరసాల వరకు పేతురు వచ్చినాడు పాపం. అది కూడా భయపడినాడు ఆయన, అది కూడా శేషం కాలే. అదంతా విడిచిపెట్టిపోయిన తర్వాత ఇట్లట్లో ఆ ఒక్క నిలబడినాడు. శిలువ దగ్గర ఎవ్వరు లేరు, ఒక ఆయన నిలబడినాడు. ఎవరు ఆయన? యోహాను. ఎవరు? యోహాను. దాన్ని శేషం అంటారు. కాబట్టి శేషాన్ని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందుకని కలవరంలో ఉన్న మనల్ని, దుఃఖంలో ఉన్న మనల్ని పరిస్థితుల వైపు మనం ఎప్పుడు కూడా చూడకూడదు, మనం భయపడకూడదు. చెట్టు ఊగినట్టు ఊగినాడంట. చెట్టు గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు చెట్టు ఎట్లు ఊగుతాయి, అట్లు ఊగినాడంట, భయపడినాడంట. అయితే గుర్తుపెట్టుకో, మన ప్రభువైన యేసుక్రీస్తు శయర్య శూబ్ అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకున్నాడు. ఆయన మన రక్షకుడు, మనకు శేషమిచ్చేవాడు. అందుకనే శిలోహు, పరమ శిలోహు మన ప్రభువైన యేసుక్రీస్తే. మన సమాధానంనిచ్చేవాడు, భయం నుండి తొలగించేవాడు, నెమ్మది తీసుకొచ్చేవాడు, శాంతినిచ్చేవాడు. మీకు ఒక సంగతి చెప్తాను. ఈ శిలోహు అనేటువంటి మందిరం ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిగా శిలోహు అనేటువంటి దేవుడు అనేటువంటి ఈ పదాన్ని బట్టే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత యెహోషువ మొట్టమొదటి గుడారం వేశాడు. 18వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో గుడారం వేసి అక్కడ శిలోహు అని పేరు పెట్టారు. శిలోహు అని ఎందుకు పెట్టినారంటే రాజదండము యూదాలో నుండే వచ్చును, మెస్సీయ వస్తాడనేటువంటి నిరీక్షణతో పెట్టారు. అక్కడ ఎవరెవరు సేవ చేసినారు? దాతాను, ఎలియాజరు, ఇంకెవరు? అహరోను యొక్క 3 కుమారులు, నాదాబు, అబీహులు కదా, ఎలియాజరు, 3 సేవ చేశారు. ఆ తర్వాత ఎవరు సేవ చేశారు? సమూయేలు చేశాడు. అంతకంటే ముందు ఏలీ చేశాడు. తర్వాత దేవుని మందిరం యెరూషలేముకి మార్చబడింది. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక సంగతులు చెప్పాలా. బేతేలుకు 16 కిలోమీటర్ల దూరంలో ఈ శిలోహు అనేటువంటి మందిరం, అక్కడి నుండే వాళ్ళకి స్వాస్థ్య భాగాలన్నీ పంచిచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు మన మధ్య నివసించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము ఎరగాల, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎరగాల. కాబట్టి తెలుసుకోవాలి. తెలుసుకోవడం ద్వారా కలిగేటువంటి మేలులు చాలా గొప్పవి, చాలా గొప్పవి. తర్వాత చూడండి, ఇప్పుడు యెషయా గ్రంథంలోనికి రండి. మరలా యెషయా గ్రంథం 7వ అధ్యాయం త్వరగా చదవండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం త్వరగా చదవండి. చాలమ్మా, షేర్యా శుభు చాలు. శేషం భయములో ఉన్నవారికి దేవుడిచ్చే ధైర్యం ఏంటంటే, నువ్వు భయపడాకు, నేను నీకు తోడుగా ఉన్నాను. సరే, ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు. శేషం అంటే శేషించిన వారు ఎదుగుతారు, అట్లా ఇడిచిపెట్టాడు. మళ్ళా మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అన్నాడు. చూడండి, 2 రాజుల గ్రంథం
19వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం చదవండి మొదటిగా. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం. ఇప్పుడు అషూరు కూడా వచ్చి వాళ్ళని తరిమేసి వాళ్ళని చంపేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. వాళ్ళని పట్టుకొని పోయినాడు తర్వాత. అయితే దేవుడు ఏం చేసినాడంటే వాళ్ళని 30వ వచనం చదవండి మొదటిగా. 30వ వచనం. యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందకి ఏరు తన్ని మీదికి ఎదిగి ఏమవుతుందంట? ఫలించును. దేవుడు నిన్ను ఫలించేవానిగా చేస్తాడు. కిందికి ఏరుదని పైకి ఈ శ్రమలు కష్టాలు అనేటువంటివి దేనికి గుర్తు అంటే, మొట్టమొదటిది ఇవి మనకు పాఠాలే, ఆత్మీయ ఎదుగుదలకే, మేలు కలిగించేదానికే. తర్వాత ఒక మాట చెప్పాడు. ఇదంతా అయిపోయిన తర్వాత 2వ అంశంలోకి వస్తాం మనము. ఈ శేషం సంఘంలో కూడా 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనంలో పౌలుకి సంఘం చెప్తాది. ఏమంటారంటే, అయ్యా పునరుద్ధానం గతించిపోయిందని కొంతమంది చెప్తున్నారు, మీరేమో పునరుద్ధానం ఉందని చెప్తున్నారు అని అంటే పౌలు అంటాడు, స్థిరమైన పునాది నిలకడగా ఉంటుంది. అది శేషం. దేవుడు మిమ్మల్ని నిలబెట్టనుగాక, దేవుడు మిమ్మల్ని శేషముగా నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. మీరు ఇంకా ఏరు ఎక్కడ తన్నాలంట? కిందికి తన్ని మీదికి ఎదగాల. దేవుడు అలాగ మిమ్మల్ని చేస్తాడు. కారణం ఏంటంటే, ఒక తాడి చెట్టు చూడండి, ఎంత గాలి వచ్చినా ఏం కాదు, కిందికి పడిపోదు. అడ్డదిడ్డంగా పెరిగిన చెట్టు ఏమవుతుంది? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలను తల్లివేరుతో, ప్రభు అయిన యేసుక్రీస్తే తల్లివేరు. ఆ చెట్టుకు తల్లివేరు అనేటువంటిది లోపలికి ఎంత వెళ్తుందో ఆ చెట్టు అంత బలంగా తయారవుతుంది. ఒక్క చెట్టు కానీ, తాడి చెట్టు కానీ, కొబ్బరి చెట్టు కానీ, ఇవన్నీ ఒకే విధంగా ఎదుగుతాయి. అయితే తల్లి వేరు ఉంటుంది, అవి నీరు ఎక్కడికుంటే అక్కడికి వెళ్తుంది. దాని వలన గాలి వానలు ఎంత వచ్చినా అవి ఏం చేస్తాయి? ఎంత గాలి వాన వస్తే అంత ఎత్తుగా పెరుగుతుంది అంట, అంత వేరు లోపలికి వెళ్తుంది అంట, అంత బలంగా పుంజుకుంటుందంట. ఇవన్నీ మన జీవితంలో ఇవన్నీ వచ్చినప్పుడు మనం నిలకడగా నిలబడాలి. ఇది దేవుడు మొట్టమొదటి సూచన ఆయనకి. 2వది చూడండి, అక్కడ రాయబడిన మాట. 2వ సూచన ఏంది? రండి, షిలోహు గురించి, రాజదండ గురించి మనం చూసే భాగంలో 10వ వచనం నుండి చదవండి. 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం. త్వరగా చదవాలా? నేను అడగను. దావీదు వంశస్థులారా వినుడి, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుణ్ణి. ఇదిగో పరమశిలోహు, ఇదిగో రాజదండం. మన ప్రభువైన యేసుక్రీస్తే ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఎవరి కొరకు? దుర్మార్గుడైన రాజు కొరకు, చెడిపోయిన ప్రజల కొరకు. వాళ్ళని విడవలేదు, వారికి సహాయకుడైనాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ దినాల్లోనంట, రాజుల కాలంలో వాళ్ళు అక్కడక్కడ నుండి ఎవరైతే ఆ అమ్మాయి నచ్చినా వాళ్ళని తీసుకొచ్చుకొని తన అంతఃపురంలో పెట్టుకునేవాళ్ళు. అంతఃపురంలో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా కుమారుడు పుడితే అడగమని చెప్పినాడు. ఏమని? ఫస్ట్దేమో నీ కొడుకు ఎవరని అడిగితే చెప్పు, శేషం ఉంటుందని. అడగలేదనుకో నువ్వే చెప్పు. ఏమని? రాజభవనంలో పోయి అడగాలంట. కన్యకలు ఇంతమంది తెచ్చినాను, అయితే నేను కూడలేదు. ఆయన ఒక కుమారుడు ఒక ఆమెకు పుట్టినాడు, ఆ కుమారుని పేరు ఏమని అడుగు. ఏమని చెప్తుంది? ఇమ్మానుయేల్ అని చెప్తుంది. అంటే అర్థమైంది, దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సంగతి. నేను తోడుగా ఉన్నాను. ఆ పిల్లోడు ఎదిగినంత కాలం, ఆ పిల్లోడు ఇమ్మానుయేల్ ఎదిగినంత కాలం, ఆ పిల్లోడు ఎదగడమే కాదు, పాలు తేనె కదా,
పెరుగు తేనె తిని ఎదుగుతూ ఉంటే దేవుని యొక్క కాపుదల నీకు ఉంటుందనేటువంటి సూచన. పోయి అడగమన్నాడు. ఎవరైనా ఇక్కడ పిల్లలు పుట్టినారు, ఎవరైనా డెలివరీ అయిన అమ్మాయి ఉంది అని అడుగు. మగపిల్లోడు ఏం పిల్ల పుట్టింది అని అడుగు. మగపిల్లోడు ఏం పేరు పెట్టినావు? ఇమ్మానేలు. ఆ దినాల్లో కూడా ఇమ్మానేలు ఉన్నాడు. అన్ని కాలాల్లో ఆయన ప్రత్యక్షత ఉంది. దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, వారికి సహాయకుడుగా ఉంటూ వచ్చినాడు. ఇప్పుడు ఆ పిల్లవాడంట పెరుగు తింటాడంట, పెద్దవాడవుతాడంట. తర్వాత రాయబడినటువంటి మాటలు చాలా మాటలు రాయబడ్డాయి. కాబట్టి ఆ మాటనే ఇక్కడ ఎత్తి కొత్త నిబంధనలో మనకి ఇచ్చాడు. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే మత్తయి సువార్త 1:21 అంటాడు, పాపులు రక్షించడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అయితే కింద అంటాడు, ఏమని రాసినాడు? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయన పేరు ఇమ్మానేలు. మన ప్రభువైన యేసుక్రీస్తే. ఇదిగో ఆయన సూచన చూపును. అది ఎంత పెద్ద సమస్యన కానీ దేవుణ్ణి అడుగు. అది ఎంత పెద్ద సమస్య కానీ ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. ఇమ్మానేలు మన ప్రభువైన యేసుక్రీస్తే. అదిగో చూడు అక్కడ రాయబడిన మాట. ఆ యవన బిడ్డలని అడిగింటే అక్కడ కనబడేవాడేమో, అది కూడా అడగలే. ఏమన్నాడు తెలుసా? నేను అడగాను అన్నాడు. ఎంత కఠినాత్ముడు! అయినా దేవుడు ఏమన్నాడంటే, కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది, ఇమ్మానేలుని పేరు పెడతారు మీరు. అతడు ఎదుగుతాడు, పాలు తాగుతాడు, పెరుగు తింటాడు. చూడండి ఆ మాటలు, ఇంకో మాటలు, కొన్ని మాటలు రాయబడ్డాయి యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో. అతడు ఎట్లా వస్తాడంటే, ఇంకా అతడు ఉన్నంతకాలం 20వ వచనం, ఆ దినమున యెహోవా నది యూఫ్రటీస్ అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేత, అనగా అషూరు రాజుల చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరం చేయించుకున్న అది గడ్డము కూడా గీకివేను. ఆ దినమున ఒక చిన్న ఆవు 2 గోళ్ళె పిల్లలను పెంచుకునగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినను. అషూరాజు వస్తాడు, మిమ్మల్ని ఏం చేస్తాడంట? గడ్డం గీసినట్లే, గుండు గీసినట్లే అందరూ లాక్కొని పోతాడు. కానీ మిగిలిన శేషం ఏముంటుంది? అంత పోతే ఇంకా ఆవులు ఆడుంటాయి, పశువులు ఆడుంటాయి. అంటే దేవుడు శేషం దాచిపెట్టాడని, తన ప్రజలను కాపాడేవాడని. ఇమ్మానేలు ఉన్నాడు అక్కడ. ఏముంటున్నాడంట? అవి సమృద్ధిగా పాలిచ్చినందున పెరుగు తేనె తిందురు. ఆయన ఎట తింటాడు? ఇమ్మానేలు అనేట ఆయన. వీళ్ళు కూడా అట్టే తింటారు. అందుకనే ప్రభు విడిచిపెట్టిపోలే. ఇమ్మానేలు అంటే అర్థం ఏంటంటే, ఒక మనుషుడు దేవుడు కలుసుకునేటువంటి స్థలం, ఇద్దరు ఉండేటువంటి స్థలం. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19 వచ్చిన అంటాడు, మీరు సమ్మతించిన ఎడల. చదవండి మాటల. యెషయా గ్రంథం 1:19, మీరు సమ్మతించి నా మాట విని ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గమ పాలవుతారు. కాబట్టి ఈ 3 సంగతులు మీరు గుర్తుపెట్టుకోండి. మొదటిది శేషం, రెండవది ఇమ్మానేలు. ఈ 2 సంగతులు చెప్పినాను. ఇమ్మానేలు అంటే ప్రభు మనతో ఉన్నంత కాలం. ఎవరు ఉన్నా లేకపోయినా ప్రభు మనతో ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్తలో మనం ఆ మాట చదివిన, కన్యక గర్భవతి కుమారుని కనును. అన్ని కాలాలలో ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూడగలం. 3 రాజులు వచ్చారు. 3 రాజులు దేశం మీద దాడి చేశారు. అంత నాశనం అయిపోయింది. కానీ ఇమ్మానేలు ఉన్నాడు కదా. ఇమ్మానేలు ఉన్నాడు. ఇమ్మానేలు ఉన్నాడంటే ఏముంది? సమృద్ధి ఉంది. అక్కడే ఉంది కదా. ఏముంది? సమృద్ధి ఉంది. కరువు లేదు, మేలుంది, ఆశీర్వాదం ఉంది, దుఃఖం లేదు, కన్నీరు లేదు, భయం లేదు, వణుకు లేదు, క్షేమం ఉంది. కనుక ఇలాంటి ఇమ్మానేలు, ఇలాంటి శిలోహు మన ప్రభు అయిన దేవుడి మాటలు దీవించును గాక. పూకు తగినట్లు నడుచుకుందము రండి, తన రాజ్య మహిమకును తగినట్లు
పొందము రండి. తన